బత్తాయిలు చాలా పిసికేసుకుంటున్నారంట గత వారం రోజులుగా. నాకు తెలియదు, చాలామంది ఈమెయిల్స్ పెడుతున్నారు ఇట్లా, అన్న ఇలా మీ మీద ఈ వీడియో చేశారు, అన్న ఈ మీద వీడియో చేశారు అని చెప్పాను. ఒకటి కాదు, చాలా టెన్స్ ఆఫ్ ఛానల్స్ వీడియోస్ చేశారంట. దేని గురించి అంటే, మనం మనుస్మృతి మీద చేసిన వీడియో మీద కావచ్చు, ఇంతకుముందు చేసిన కొన్ని వీడియోస్ మీద కావచ్చు, పిసికేసుకుంటున్నారంట. ఏమైంది, నేను అదే అంటాను ఫాలోవర్స్కి కూడా వ్యూవర్స్కి కూడా, ఏమైంది మహా అయితే బత్తాయి గారు పిసుకుంటే ఏమైంది, వాసం గారి కింద పడింది, అతను మించే ఇంకా. బట్ మీ పిసుకుడిని అర్థం చేసుకొని యాక్చువల్లీ అంటే మేము సమానత్వం గురించే కదా మాట్లాడింది, మనుస్మృతి గురించి మాట్లాడినప్పుడు అది చాలా దారుణమైన గ్రంథం. దాంట్లో స్త్రీల మీద చాలా వివక్ష ఉంది కదా, స్త్రీలను కంట్రోల్ చేయాలి, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, వాళ్ళు ఎలా ఉన్నా సరే మగవాడిని లోపరుచుకుందాం లేకపోతే మగవాడిని అట్రాక్ట్ చేసి వాడిని ఎలా ఉన్నా సరే వాడితో అంటే భర్తని చీట్ చేసి, ఎలా మగవాడి అందంతో సంబంధం లేకుండా వాడితో సెక్స్ చేసేస్తారు అనే ఒక ఉద్దేశంలో ఉన్న ఏ అయితే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏమంటారు శ్లోకాలు ఉన్నాయో, వాటిల్ని కదా మేము మాట్లాడదాం. వర్సెస్ శ్లోకాలు వర్సెస్ ఉన్నాయి, వాటి గురించి కదా మాట్లాడింది. దానిలో తప్పే ఉంది, అరే మంచే కదా చెప్పింది, తీసుకోం మనం. సరే ఓ పని చేద్దాం మనం. యాక్చువల్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం, ఇప్పుడు మేము మాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే, వాట్ వీ వాంటెడ్ టు కన్వే ఇస్, స్త్రీలైనా పురుషులైనా అంటే మగాడైనా ఆడదైనా హక్కులు అనేవి సమానంగా ఉండాలి కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్. వాళ్ళు ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, అంటే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఏజ్, ప్లేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పర్సన్స్ రైట్స్ షుడ్ బి ఈక్వల్ కదా. ఇది మా వర్షన్. అయితే అట్లా హక్కులు సమానంగా ఉండకూడదు అనుకునే వాళ్ళగా బాధ. హక్కులు సమానంగా లేకపోతే ఏమైద్ది అనేది, అంటే మరి మేము కరెక్ట్గా చెప్తున్నాం, ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం కదా, మేము దేవతలా పూజిస్తున్నాం కదా, మీరు దేవతలా పూజించక్కర్లా, మనిషిలా చూస్తే చాలు అనేది మా పాయింట్. ఓకే, సో ఒకవేళ సమాన హక్కులు లేవు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనేది ఒకవేళ జరిగితే, ఎప్పుడు కూడా ఏ మతంలో అయినా సరే ఆడవాళ్ళనే తక్కువగా చూడటం, ఈ క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, వీటిల్లో కూడా పురుషుడు హెడ్ అన్నట్టు, ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని, ఇట్లాంటి వర్సెస్లన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ వీడియోలు ఇంతకుముందు చేస్తూనే ఉంటాం. ఇది మా పాయింట్. దీంట్లో మతానికి వ్యతిరేకం ఎక్కడుంది? ఒకవేళ మీ వర్షన్ ఒకవేళ అదే అయితే సరే, బత్తాయిలు బాధపడుతున్నారు కాబట్టి మీకోసం కాసేపు క్షమాపణలతో, అంటే మా బత్తాయిల తృప్తి కోసం, మా బత్తాయిలు పిసుక్కుని పిండితే వస్తున్న రసం తృప్తి కోసం, ఏంటి మా వ్యూవర్స్ ఆనందం కోసం మీకు ఒక వర్షం చెప్తాను. ఓకేనా, ఇది ఒకసారి మీరు వినండి. ఇప్పుడు నేను మీకు ఒక వర్షం చెప్తా. ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఆచరించాల్సిన ధర్మాలను ఇక మీకు వివరిస్తున్నానని భృగు మహర్షి పలికెను. అంటే స్త్రీలు, అంటే ఇప్పుడు ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు, అంటే ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు, ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు పురుషులు ఏం చేయాలని చెప్తున్నాడు. వినండి. స్త్రీలు తమ పురుషులను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకొనవలెను. స్త్రీలంట పురుషులని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలంట మనువు చెప్తున్నాడు. ఆ పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులని ఉంచుకోవాలి. విన్నారా? స్త్రీలు అనేక విషయములపై ఆసక్తి కాదు పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే, పురుషులు ఒకవేళ ఎక్కువ విషయాల మీద ఆసక్తి చూపిస్తూ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులను ఉంచుకోవాలంట. అంటే స్త్రీలు తమ వశంలో కంట్రోల్ చేసుకోవాలి పురుషుల్ని. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు మనువు పురుషుల మీద చూసారా? ఇప్పటిదాకా మీరు ఆడవాళ్ళ మీద, మనువు పురుషుల మీద ఎంత వివక్ష ఉందో చూడండి. ఇది చూడండి. పురుషులని బాల్యంలో తల్లి రక్షిస్తుంది, యవ్వనంలో భార్య రక్షిస్తుంది, ముసలితనంలో కూతురు రక్షిస్తుందంట. పురుషుల్ని చిన్నప్పుడేమో తల్లి రక్షిస్తుందంట పురుషుల్ని, యవ్వనంలోనేమో
భార్య రక్షిస్తుందంట. భార్య రక్షించాలా ఏంటి పురుషుడిని? మళ్ళీ అన్నమాట, భార్య పురుషుడిని రక్షించాలా ఏంటి? పురుషుడిని రక్షించాలా భార్య? నాకు అర్థం కావట్లా. మరి మనువు అట్టేట రాశాడు అంటే పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా? పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా? రక్షించడం ఏంటి? దేని నుంచి రక్షించాలి భార్య పురుషుడిని? చూద్దాం. ముసలితనంలోనేమో కూతురు రక్షిస్తుందంట. అప్పుడు కూడా కూతురే, కొడుకు రక్షించడు. మరేంది అదేంటో ఇంత వివక్ష పురుషుడి మీద మనుస్మృతిలో. ఈ విధంగా పురుషులు ఎప్పుడు ఒకరి దగ్గర ఉండటమే మంచిది కానీ ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. మన మనువేం చెప్తున్నాడంటే పురుషులంట ఒకరి దగ్గరే ఉండాలంట. అంటే స్త్రీలు ఎక్కడెక్కడైతే అక్కడ మాత్రమే ఉండాలంట. ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు పురుషుడు. అర్థమైందా? యుక్త వయస్సులో తన కొడుకుకు పెళ్లి చేయకపోతే తల్లిని నిందిస్తారంట. భర్తతో కలిసిమెలిసి ఉండకపోతే భార్యను తిడతారు. తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని చక్కగా చూసుకోకపోతే లోకులు కొడుకుని తిడతారు. అతి సూక్ష్మమైన అతి సూక్ష్మమే అయినా, ఇది చూడండి లైన్ అండర్లైన్, అతి సూక్ష్మమే అయినా దుష్టుల స్నేహం నుండి పురుషుడిని జాగ్రత్తగా చూచుకోవాలి. పురుషుడిని జాగ్రత్తగా చూసుకోవాలంటే లేకపోతే మాట అన్నాడు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటాడు. అర్థమైందా? పెచ్చనా కొడకల్లారా, అరే ఎంత కాలుతుంది మీకు ఏంటి? మమ్మల్ని ఆవిడ కంట్రోల్ చేయడం ఏంటి? ఏంటి మేము అంటే నేను చిన్నప్పుడు ఏంటి మా తల్లి చూసుకోవడం ఏంటి? యవనంలో నా భార్య చూసుకోవడం ఏంటి? నాకు నేను ఐ మీన్ యామ్ ఐ నాట్ క్యాపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ అని అనిపించలే. ఏమంటాడు? ఏకాంతంగా ఒంటరిగా ఉండకూడదంట పురుషుడు. విన్నారా? మీకు కాలుతుందా? పురుషుడు ఏకాంతంగా ఉండకూడదు. పురుషుడిని తల్లి రక్షిస్తుంది. పురుషుడు ఎప్పుడూ ఒకళ్ళ ఆధీనంలోనే ఉండాలి. పురుషులను ఎప్పుడు తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నప్పుడు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే, స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో ఉంచుకోవాలంటే మీకు మండుతుందా? అంటే భార్యలు భర్తల్ని, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ని, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్లో మనం మసాలా యాడ్ చేసాం, అది లేదులే. భార్యలు భర్తల్ని ఏంటి కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్తే అర్జెంటుగా కూడా భార్యాబాధితుడు అయిపోతాడు. స్త్రీల మీద అమాంతమైన కోపం వచ్చేస్తుంది మనకి. చూసారా ఆడవాళ్ళ మీద అంత ఇది చూపిస్తున్నారు అని. కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం ఇది చెప్పలా. ఇప్పుడు రోల్స్ రివర్స్ చేసుకోండి అది చెప్పాడు మనువు. ఆ మనువుగాడు అంటాడు ఆడవాళ్ళని కంట్రోల్డ్గా ఉంచాలి అంటే మనకు మండిపోతుంది. మరి ఇదే రోల్లో మిమ్మల్ని పెట్టుకోండి, ఊహించుకోండి. ఆడవాళ్ళని ఏదైతే చెయ్యాలంటున్నాడో, కంట్రోల్ చేయాలంటున్నాడో, వాడికి ఆపాదించిన స్త్రీలకి ఆపాదించిన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మనువుగాడు, ఆ లుచ్చ, ఆ మనువు అనే లుచ్చ స్త్రీలకు ఆపాదించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆపాదించుకోండి. అరే పిసికేసుకుంటే ఏమొస్తుంది రా రసం తప్ప బత్తాయిల్లరా చెప్పండి. అరే ఈక్వాలిటీ ఉండాలి. హక్కులు అనేవి ఒకటే. హక్కులు ప్రతి మనిషికి హక్కు ఉంటుంది. ఇప్పుడు మీ హక్కుని మీరు కాదంటే మీకు ఎంత కోపం వస్తుంది? ఇయే కదా హక్కులు ఆడవాళ్ళకు కూడా కావాలి. అలాంటి ఒక దుర్మార్గమైన ఒక పుస్తకం రాసిన లుచ్చ అనే మనువుగాడు రాసిన పుస్తకాన్ని తగలబెట్టారు. తగలపెడతానే ఉంటాం. కోప్పడకూడదు, బాధపడకూడదు మీరు ఏంటి. సో ఇప్పుడు మనం ఇది జస్ట్ ఇంట్రడక్షనే బతాయిస్, ఇది జస్ట్ ఇంట్రడక్షనే. ఇప్పుడు వీడియోలో కలిపదామా? ఒక చిన్న అనౌన్స్మెంట్, మీకు సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఒక చెప్పనా? బాగా ముచ్చటేసింది ట్రాలింగ్ చూసి. యాక్చువల్లీ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, రైట్? వీఆర్ ఎంజాయింగ్ ఇట్. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి ట్రాలింగ్, ఓకే? ప్లీజ్ కంట్రోల్. అసలు మీరు ఆపకూడదు, మీరు దయచేసి మీరు ఆపొద్దు. ట్రాలింగ్ ఇలా కంటిన్యూ చేయండి. అండ్ మా సైడ్ నుంచి మేము ఏం చేస్తామంటే మనుస్మృతి మీద ఒక సిరీస్ ప్లాన్ చేసాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఇక్కడ నుంచి మనుస్మృతి మీద ఒక్కొక్క అధ్యాయంలో ఉండే బొక్కలు ఇవన్నీ తీసి చూపిస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఫస్ట్ పార్ట్ ఇది. ఇప్పుడు ఓకే రైట్, ఒక్క నిమిషం. ప్రథమ అధ్యాయం 93, 94 అంట మనుస్మృతిలో. ప్రథమ అధ్యాయం 93, 94. ఆజావ్ మరి బాహమే. ఏడున్నావు అంకుల్? మామూలుగా రాశాడు, ఏడ కూర్చొని రాశాడు ఎంత. ఒరే ద్వితీయ, వెయిట్ ప్లీజ్ బేర్ విత్ మీ, ఓకే? బేర్ విత్ మీ. 93, 94 వచ్చేసాం.
మనుస్మృతిలో స్త్రీల మీదే కాకుండా మనుషుల మీద కూడా వివక్ష ఉంది. ఎలాంటి మనుషుల మీద? ఇప్పుడు మనం ఈ వర్ణ వ్యవస్థ అంటామే, ఈ వర్ణ వ్యవస్థలో ఉండే వివక్ష ఏంటి, ఎలా ఉంటుంది అనేది కొన్ని పాయింట్స్ గ్లిమ్స్ మచ్చుక్కి తీసి ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం. వర్ణ వ్యవస్థలో ఉండే బొక్కలో మనుషుల మీద ఉండే వివక్ష, మనుషులను ఏ రకంగా మనువు అనేవాడు విభజించాడు, వాళ్ళకి మళ్ళీ ఎలాంటి గుణాలు ఆపాదించాడు, మనుషుల్లో మళ్ళీ జెండర్స్ని ఎట్లా డివైడ్ చేసి స్త్రీలను ఎంత నీచంగా ఆలోచన చేసేలాగా మగవాడిని వాడి మైండ్ సెట్ని ప్రిపేర్ అయ్యేలా చేశాడు. ఇవన్నీ కూల్ బాబీ కూల్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దీంట్లో ప్రథమ అధ్యాయంలో వర్సెస్ వచ్చేసి 93, 94, 95. ఓకే, దీంట్లో డైరెక్ట్గా అర్థం చదివేస్తాం, మనం అవన్నీ నోరు తిరగలే. బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని ముఖము నుండి అన్ని వర్ణముల కంటే ముందు పుట్టినాడు. బ్రాహ్మణుడంట మనుషుల్ని ముందు వర్ణాల కింద విభజించాడు. ఈ లుచ్చ మనుషుల్ని వర్ణాల కింద డివైడ్ చేసి బ్రాహ్మణుడంట ముందు బ్రహ్మదేవుని ముఖము నుండి పుట్టాడంట. ముఖం నుండి మనుషులు పుడతామేందో? నోట్లోంచి పుట్టాడా, ముక్కులోంచి పుట్టాడా, కళ్ళల్లోంచి పుట్టాడా, చెవుల్లోంచి పుట్టాడా? మనిషి ముఖంలోంచి మనిషి పుడతామేంది? నాకు అర్థం కాల. ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. బ్రాహ్మణుడి ముఖంలో నుంచి మనిషి పుట్టాడా? వాడు బ్రాహ్మణుడా? బ్రహ్మదేవుడి ముఖం నుంచి పుట్టినాడు బ్రాహ్మణుడా? ముఖంలోంచి మనిషి పుట్టటమేంద్ర దరిద్రం కొడుకున్నారు. దరిద్రం అనకూడదు మళ్ళీ, అగైన్ ఐమ్ సారీ. ముఖం నుంచి మనుషులు పుట్టటమేంద్రా? అన్ని వర్ణముల కంటే ముందు పుట్టాడు. వర్ణాలు అక్కడ డివైడ్ చేసేసాడు. వేదములను అధ్యయనము చేసి ఇతరులకు బోధిస్తూ ధర్మమును రక్షిస్తున్నందువల్ల ఈ లోకానికి బ్రాహ్మణుడు పూజ్యుడైనాడు. అర్థమైందా? బ్రాహ్మణుడు అందరికంటే ఎక్కువ. ఎందుకు? వేదములని అధ్యయనము చేసి ఇతరులకు బోధిస్తూ. ఎవడు బోధించమన్నాడు? ఆ వేదాల్లో ఉండేయే గలీజ్ మాటలు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇంకో వీడియో చేద్దాం. మీరు ట్రాల్ చేస్తారుగా, చేయండి, ట్రాల్ చేయండి. మేము ఇక్కడ సీరియస్లు చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా? ఒకటి. ఇక రెండు, ఇది ఒకరికి కాదు, ఈ ట్రాల్ చేసింది దాదాపు 10-15 ఉన్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ ట్రాల్లు. ఇక్కడ మన కామెంట్స్లో కుదిరితే మా వాళ్ళు పెట్టమని చెప్తాను. బట్ నాకు తెలిసి ఆ లింక్స్ మరి ఉన్నాయో లేవో, కానీ మ్యాక్సిమం మీరు వెళ్ళి ట్రై చేయండి. మన ట్రాల్ చేశారు, మంచిగా ట్రాల్ చేశారు. వ్యూవర్స్కి కూడా చెప్తాను, చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఎంజాయ్ ది ట్రాల్, రైట్? సో ఇక్కడ బ్రాహ్మణుడు అంట, వాడు బ్రాహ్మణుడు గురించి ఇట్లా చెప్పి రక్షిస్తున్నందువల్ల, ధర్మమును రక్షిస్తున్నందువల్ల లోకానికి బ్రాహ్మణుడు పూజ్యునుడనంట. అతనిని బ్రహ్మదేవుడు యజ్ఞయాగాదులను రక్షించుటకై ధర్మరక్షణ చేయుచు ప్రపంచమునంతా రక్షింపవలనని తాను తపస్సు చేసి ప్రత్యేకంగా సృష్టించను. చూసారా అసలు ఎంత అంటే చాలా స్ట్రాటజికల్గా, ఎంత చక్కగా మంచి క్రీమ్ వేస్తున్నారు. ఇట్లా క్రీము బ్రహ్మ అంట ప్రత్యేకంగా తపస్సు చేసి సృష్టించాడంట బ్రాహ్మణులని. అప్పుడు ఎలాంటి వ్యూ పాయింట్ క్రియేట్ చేస్తున్నారు? అమ్మో, బ్రహ్మదేవుడు తపస్సు చేసి మరి పెట్టాడు, మామూలుడు కాదాడు. ఎవరు? బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడి వల్లనే దేవతలు హనిస్సును, పితృదేవతలు కావ్యను భుజింపగలుగుతున్నారు. ఓకే, అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే బ్రాహ్మణులని బ్రహ్మదేవుడు ముఖం నుంచి పుట్టించాడు అంటున్నారు కదా, బాగుంది. ఓకే, కాసేపు అంటే ఈ పాయింట్ చెప్పటంతో బత్తాయిలు పిసుక్కుంటా వచ్చేసి ఏం చెప్తారు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కంటే, అది కూడా నేనే చెప్తా. లేదు, ఈ వర్ణ వ్యవస్థ అనేది ఉన్నా సరే శూద్రుడు బ్రాహ్మణుడు అయిపోవచ్చు, బ్రాహ్మణుడు శూద్రుడు కూడా అయిపోవచ్చు. ఎట్లా అంటే శూద్రుడు చేసే పనుల వల్ల తను మంత్రాలు అవన్నీ చదువుతూ అతను ఏమంటారు జంజం అవన్నీ వేసుకొని ద్విజుడుగా మారడం అనేది శూద్రుడు. మరి నాకైతే తెలియదు. ఒకవేళ తెలిస్తే, ఒకవేళ మీరు, బికాజ్ దట్స్ నాట్ మై సబ్జెక్ట్, ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. ఓకే, ద్విజుడుగా శూద్రుడు ఎవరైనా మారారో నాకు తెలియదు. అట్లా మారిపోయి ఏంటి బ్రాహ్మణుడుగా మారిపోవచ్చు అంట శూద్రుడు. చాలామంది బత్తాయిలు చెప్తుంటారు ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కింద. మరి నాకు తెలిసి బ్రాహ్మణుడు కూడా శూద్రుడి కింద మారిపోవచ్చు అంట. నాకు తెలిసి చరిత్రలో, ఈ మొత్తం చరిత్రలో, మానవ చరిత్రలో ఏ బ్రాహ్మణుడైనా శూద్రుడిగా మారిన సందర్భం ఏమైనా ఉందా? లేదు. ఒక శూద్రుడు బ్రాహ్మణుడిగా మారిన సందర్భం ఏమైనా ఉందా? బ్రాహ్మణుడిగా మారిపోయాడని చెప్పటం కాదు. గర్భగుడిలో
అదే శూద్రుడిని తీసుకెళ్ళి గర్భగుడిలో కూర్చోపెట్టి మంత్రాలన్నీ జపిస్తూ దేవుడికి పూజ చేపించిన సందర్భాలు ఒక శూద్రుడితో పెద్ద పెద్ద దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేకపోతే ఇంకా శ్రీశైలంగా ఇంకా ఎలాంటి పెద్ద దేవస్థానాలైనా సరే అలాంటి ఒక దేవస్థానంలో గర్భగుడిలో శూద్రుడిని కూర్చోబెట్టి పూజలు చేపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మన అప్పుడు వర్ణ వ్యవస్థ ఏదైతే పుట్టుకతోనే అంటున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టుకతోనే మనిషి ఎలా ఉండాలి అనేది ఈ లుచ్చా చెప్పేశాడు. పుట్టుకతో అంటే మనిషి ఇలా ఉండాలంటే వాడి గుణగణాలు చెప్పేస్తున్నాడు పుట్టుకతోనే. వాడి రైట్స్ అండ్ ఈక్వాలిటీ, వాడి రైట్స్ అండ్ రాంగ్స్ చెప్పేస్తున్నాడు. వాడికి ఏమేమి హక్కులు ఉంటాయో చెప్పేస్తున్నాడు. ప్రపంచంలో అందరికంటే ఈడు అందరికంటే గొప్పోడంట. అది మనం వినాలా? మీరు వినంటారా? అది మేమెందుకంటాం వినంగా. కొంచెం పైకి వెళ్తే 89, 90లో 89, 90, 91లో బ్రాహ్మణులు అధ్యాపనము అంటే అధ్యయనం చేయటం, బోధించటం, యాగము చేయుట, చేయించుట, దానమిచ్చుట, దానము స్వీకరించుట అను విధులు నిర్వర్తించాలి. అడుక్కోవటం ఇదేంట్రా? అడుక్కోవటం ఇదేంటి? మామూలుగా ఇప్పుడు అదేంటది మళ్ళీ చెప్దాం. యాగము చేయుట, చేయించుట, దానం ఇచ్చుట, స్వీకరించుట అంటే ఇచ్చుట ఏమో మరి నాకు తెలియదులే, స్వీకరించుట అయితే చూసా. అంటే సింపుల్గా ఓకే, ఇంకా ముందుకెళ్దాం. క్షత్రియులు ప్రజలను రక్షించుట, దానము, యాగము, అధ్యయనములు చేయుట, విషయలోలురు కాకుండుట అను విధులను ఆచరించాలి. వైశ్యుని యొక్క ధర్మాలు పశురక్షణ, దానం, యాగం, అధ్యయనం చేయుట, వర్తకము చేయుట, అప్పులిచ్చుట, భూమి దున్ని వ్యవసాయము చేయుట అనేవంట. చూసారా? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బాగా చెప్పాడు కదా ఈ లుచ్చ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు అరాచకం ఇప్పుడు చూడాలా. శూద్రుడు వీరినందరూ అసూయ లేక సేవిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు నిర్దేశించినాడంట. నేను నిర్దేశిస్తున్న తంతారుగా అదే ఎర్రలో తన్నే వాళ్ళే నేనే చెప్తున్నాను ఎట్లా అంటే. అందుకని దేవుడి పేరు చెప్పేశారు బాగా. శూద్రులంట, మళ్ళీ వినాలా, శూద్రులంట వీరినందరూ అసూయ లేక సేవిస్తూ, అరే రే వాడేమో ఖాళీగా కూర్చొని మా దగ్గర నేనే మీ అందరికీ గొప్ప అని మాటలు చెప్పుకొని పూటలు గడిపేస్తున్నాడు, డబ్బులు తీసేసుకుంటున్నాడు, అన్నం తింటున్నాడు. క్షత్రుడేమో రాజకోటలో తీసేస్తున్నాడు, వైశ్యుడేమో వర్తకాలు అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు వీడియో చూస్తున్న చాలామంది హిందూ మతంలో ఉండే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మీరు క్షత్రియులు అంటే రాజు అనబడే కులం ఏదైతే ఉందో అది కాకుండా, వైశ్యులు అంటే కామిటీ అనే కులం కాకుండా, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మిన్స్ ఈ 3 కులాలు కాకుండా మీరు రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, బలిజ, శెట్టి బలిజ ఇట్లా పై నుంచి కింద దాకా మేము గొప్ప అని అనుకుండే కులాల నుంచి కిందలో ఉండే మేము తక్కువ అని అనుకుండే ఈ దళితుల దాకా వీళ్ళందరూ కూడా శూద్రుల కోటాలోనే వస్తారు. మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు నాకైతే తెలియదు, కానీ కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది మీరెవరు. ఇదేని ప్రకారం? ఈ మనుగడ రాసిన ఈ మనుధర్మశాస్త్రం ప్రకారం దీన్ని మనం ఆచరించాలా దీన్ని. ఇప్పుడు దీన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్గా కొంతమంది బత్తాయిలు ఏం చెప్పేస్తారంటే అది మనుస్మృతి ఎప్పుడు ఆ యుగంలో, ఇప్పుడు కలియుగంలో పరాశర స్మృతి దాని బొక్కలు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సరేనా. ఇప్పుడు పరాశర స్మృతి ఉంది, పరాశర స్మృతి ఇప్పుడు మనం పాటిస్తున్నాం కదా, లేదు అవి తప్పు మనుస్మృతిలో ఉన్నాయి. కొంతమంది అంటే ఇట్లా ఏమంటారు దొంగ ఆర్గ్యుమెంట్లు అంటారు వీటిల్ని. అంటే తెలివిగా అనుకుండే కొంతమంది పుచ్చుబత్తాయిలు ఉంటాయి కొన్ని, అవి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకొని ఇట్లా మాట్లాడుతుంటాయి. ఏం మాట్లాడుతుంటాయి అవి? లేదు అప్పుడు ఇందా చెప్పాను కదా మనుధర్మశాస్త్రం ఆ యుగంలోది, ఇప్పుడు వేరు, ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో, ఈ యుగంలో పరాశర స్మృతి మాత్రమే మనం పాటించాలి అంటారు. పరాశర స్మృతిలో ఉండే బొక్కల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, వీడియో మళ్ళీ చేద్దాం ఓకేనా. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తా, మీరు ట్రాల్ చేస్తారు కదా మమ్మల్ని. ఓకే, పరాశర స్మృతి గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. మనుస్మృతిలో మేము ఇది పాటించము అని అనే పుచ్చుబత్తాయిలు మరి మనుస్మృతి గురించి బ్రహ్మానందం గారు మాట్లాడగానే ఎందుకు పిసికేసుకొని రసాన్ని కార్చేసుకున్నారు? మరి మనుస్మృతి గురించి మాట్లాడుతున్న వ్యక్తుల మీద ఎందుకు ట్రాల్ చేస్తున్నారు? పిసుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు అది కాదు కదా మీరు పాటించేది, ఈ యుగంలో పరాశర స్మృతి కదా. అప్పట్లో మరి అనాగరికంగా ఉంది కాబట్టి దాన్ని మనం మాట్లాడుకోకూడదు అనుకోవాలి. ఏమంటారు?
మరి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అరే రే 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 అయిపోలా. నెక్స్ట్ 96 to 100, 101 కూడా అంట. చూడండి, ఈ సృష్టి యందు ఇప్పుడు అగైన్ 96 to 100, ఈ సృష్టి యందు ప్రాణులు గొప్పవి, ప్రాణుల యందు బుద్ధి వల్ల జీవించు జీవులు గొప్పవారు, ఆ జీవుల యందు మానవులు మిక్కిలి గొప్పవారు. అబ్బా ఏంటి ఎంత మంచిగా చెప్తున్నాడు, బాగా చెప్పాడు కదా. అందరిలో కల్లా మానవులు గొప్పవారు. బాగు, మరి బుద్ధి ఏదో ముందు ఆలోచించవచ్చుగా, ముందు చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలా? ముందుకెళ్దాం. వారిలో బ్రాహ్మణులు గొప్పవారు. మారడు ఈడి అంటే వాడి బుర్ర ఎలా ఉంది, వాడి ఆలోచన విధానం ఎలా ఉంది అప్పట్లో. మనుషులని వర్ణాల కింద విభజించి మనుషుల్లో వ్యత్యాసాలు క్రియేట్ చేసి ఇవన్నీ చేసింది ఈడే కదా. మారాడు. మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళలో బ్రాహ్మణులు గొప్పవారు అంటే ఆ బ్రాహ్మణుల్లో విద్వాంసులు శ్రేష్ఠులు, మళ్ళీ వాళ్ళలో కూడా విద్వాంసులు వాళ్ళు ఆ విద్వాంసుల యందు యుక్తాయుక్త విచక్షణ కలవారు శ్రేష్ఠులు కాగా, వారికంటే బ్రహ్మజ్ఞానం కలవారు మిక్కిలి గొప్పవారు. మరి ఇవన్నీ చెప్తున్నా ఈడెవడో. ఈ బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినాడు, ధర్మాన్ని ఆచరిస్తున్నందువల్లనే అతడు బ్రహ్మత్వాన్ని పొందాడు. ఓకే, అతను సర్వశ్రేష్ఠుడు. చూసారా ఎంత అనుకూలంగా ఉందో ఒక వర్గానికి ఇది. అందరకు సమీపస్థుడు కావున ఈ ప్రపంచం అంతయు అతని సొత్తుగానే పరిగణించబడుతుంది. అందువలన బ్రాహ్మణుడు తన సొత్తును తానే అనుభవించుచున్నాడు. అర్థమైందా? ఈ సొత్తు అంట, ఈ ప్రపంచం అంతా బ్రాహ్మణుడు సొత్తు అంట. మీరంత కష్టపడినా సరే ఈ రాజులు, వర్తకులు అంటే వేరే పదం వచ్చింది, వైశ్యులు, శూద్రులు, వీళ్ళందరూ కష్టపడి ఈ డబ్బులంతటిని తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇవ్వాలంట. అలా ఎందుకు ఇస్తాం? ఇందాక నేను అన్నాను అదేంటి అడుక్కోవటం కూడా వృత్తేనా అని. అడుక్కోవటం కాదంట, అది అతని సొత్తు అంట. బాగుందా? ఇప్పుడు నుంచి మీరు అందరూ ఈ మనుధర్మశాస్త్రం పాటిస్తే మీరు అందరూ వెళ్ళి మీరు కష్టపడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి మీ ఆస్తులన్నీ. మీరు శూద్రుల కోటాలో వచ్చారనుకోండి, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో నేను శూద్రుడిని క్లియర్గా చెప్పాడు. ఆయనకు తెలుసు దీంట్లో ఉండే ఈ బొక్కలన్నీ తెలుసు. అంటే ఏ కులాన్ని ఎక్కడెక్కడ పెట్టారు వర్ణ వ్యవస్థలో, నిచ్చల మెట్ల వ్యవస్థలో అనేది ఆయనకు కూడా తెలుసు. ఒకసారి కావాలంటే బయట చూడండి మీరు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడిన శూద్రుడు అనే పదం గురించి. అంటే మేము రెడ్లు, మేము కాపులం, మేము కమ్మలం, మేము బలిజలం, మేము వెలమలం, మీరందరూ శూద్రులే మనుధర్మశాస్త్రం ప్రకారం. నేను చెప్పట్లా మీరందరూ శూద్రులే. ఓకే, నెక్స్ట్ ఈ ప్రథమాధ్యాయం కాసేపు వదిలేసి మనం అష్టమాధ్యాయంలో చెప్దామా? ఏమంటారు? అష్టమాధ్యాయం ఎక్కడ అంటే నువ్వు మూడులో నన్ను ట్రాలింగ్ చేస్తారంటారా? ట్రాలింగ్ మేము కూడా చేస్తాను ట్రాలింగ్. యాక్చువల్లీ ట్రాల్ ఎవరైనా చేస్తే మంచిగా భలే బాగుంటుంది. వి ఎంజాయ్ ఇట్. బూతులు మధ్య మధ్యలో తిడతా ఉంటారు, దట్స్ ఓకే. కానీ బట్ యా మా వరకు ఆనెస్ట్లీ వి ఎంజాయ్ ట్రాల్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ హక్కు. ఇప్పుడు మా భావజాలం మాకు ఎలా అయితే ఉంటుందో, హిందూయిజంని కాదు, హిందుత్వ ఐడియాలజీ వేరు, హిందూయిజం కాదు. హిందుత్వ ఐడియాలజీని నమ్ముకునే వాళ్ళ భావజాలాలు వేరే ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఎక్కువ వెంకీ మూవీలో ఉంటుంది చూసారా, వెంకీమా మూవీలో నువ్వు నాకు నచ్చలు, ఈడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడని. మీరు దయచేసి మీరు ఫీల్ అవ్వద్దు, మేమేం ఫీల్ అవ్వట్లా ట్రాలీ గురించి, మీరేం బాధపడద్దు. ఓకే ఆంటీ నువ్వు 374. ఓకే, ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో 374 నుంచి 77, 80 దాకా, 374 నుంచి 80 దాకా వేసుకోండి. చూడండి, ఇప్పుడు అష్టమాధ్యాయం 374 నుంచి చదువుతున్నా. శూద్రుడు పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే, శూద్రుడంట పెళ్లి కాని, బాబు శూద్రుడు అంటే అందరూ ఎంతో చెప్పానుగా కేటగిరీ, మీరు అందరూ పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీ అంటే మీరు వైశ్యులతో కానీ క్షత్రియులతో కానీ బ్రాహ్మణ స్త్రీలు, మీకంటే ఉన్నత జాతి అని ఇప్పుడు వీడి ఉద్దేశం. సంగమించడం అంటే ఆమ్యామ్య,
లింగచ్ఛేదము చేయవలెను. లింగచ్ఛేదన అంటే తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు. పెళ్లి అయిన ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీతో రమించినచో అతని అంగాన్ని నరికి వేసి అతని ధనాన్నంతా రాజు తీసుకునవలెను. శూద్రుడికి సంబంధించిన విషయం చెప్తున్నాను. జోక్స్ సైడ్, మనం ఈ బత్తాయిలు లేస్తే తాలిబాన్ రాజ్యం చూసారా ఎంత దారుణంగా ఉంటుందో. తాలిబాన్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో, ఆడవాళ్ళ మీద మనుషుల మీద ఎంత దారుణంగా నరుకుతారు. మరి ఇదేంట్రా అంటే, ఇదేంట్రా ఇది రా బత్తాయిస్, ఇదేంట్రా అంటే అంటే వాళ్ళకి ఇష్టమా అయిష్టమా అనేది పక్కన పెడితే, ఒక శూద్రుడు అంట ముందఫాల ఆ మాటలు మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. శూద్రుడు అంటే ఉన్నత జాతి స్త్రీ. అసలు ఈ పదాలేంటో, మనుషుల్లో జాతులేంటి, జాతుల్లో ఉన్నత జాతి తక్కువ జాతి ఏంటి? ఈ లుచ్చాగాడు రాసిన ఈ పుస్తకాన్ని మళ్ళీ ఎండార్స్ చేయటం ఈ బత్తాయిగాళ్ళు. శూద్రుడు పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే లింగచ్ఛేదనం కసాక్. పెళ్లి అయిన ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీతో రమించినచో అతని అంగాన్ని నరికి వేసి అతని ధనాన్నంత రాజు. పెళ్ళైన అంటే పెళ్లికైన అమ్మాయితో అయితే లింగం ఖసక్, పెళ్ళైన అమ్మాయితో అయితే మాత్రం లింగం ఖసక్తో పాటు మీ దగ్గర ఉన్న డబ్బు ఉంటే అది కూడా ఫసక్ అండి. ఇది ఒకటి మారుతుంది, ఇప్పుడు ట్రెండ్ మారుతుంది చూడండి. వైశ్యుడు పెళ్లి అయిన ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే అతని సంపాదనంతా రాజు తీసుకునవలెను. చూసారా, అంటే ఫస్ట్ మనుషుల్ని అంటే డిఫరెన్స్ ఇన్ పనిష్మెంట్స్. శూద్రుడైతే ఏమన్నాడు ఫస్ట్ శూద్రుడైతే పెళ్లి కాని స్త్రీతో ఉన్నత జాతి స్త్రీతో రమిస్తేనేమో అంగం ఫసక్, లింగం. ఒకవేళ పెళ్ళైన స్త్రీతో రమిస్తే లింగం ఫసక్, డబ్బులు ఖసక్. కాదు, లింగం ఖసక్, డబ్బులు ఫసక్ కదా. కానీ వైశ్యుడు ఒకవేళ అదే చేస్తే, క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ వాళ్ళకి సంబంధించిన స్త్రీలతో, ఆ జాతికి సంబంధించిన జాతి అంటే ఏం జాతులు లుచ్చాయుడు, వాళ్ళతో రమిస్తే కేవలం అతని సంపాదన అంతా రాజు తీసుకుంటాడు. అంతే అంతే, మంచి పనిష్మెంట్ కదా. పనిష్మెంట్ మారిపోయింది చూసారా. అది శూద్రుడైతే అట్ట కాదు. అట్లే క్షత్రియుడు చేసినచో అంటే బ్రాహ్మణ అమ్మాయిని మనోడు అమ్మాయి అయితే 1000 రూకల దండాన్ని విధించి తల కొరిగించవలను. 1000 రూకల దండం అంటే మేబీ 1000 రూకలు. మనకి ఇప్పుడు రూపాయలు అట్లా ఉన్నాయి కదా, అప్పట్లో రోకలు అనేవాళ్ళేమో, దాని వాల్యూ మనకు తెలియదు. కానీ రోకల దండాన్ని, దండం అంటే మళ్ళీ దండానికి ఉండే, అది దండం కాదు, దండం అంటే పనిష్మెంట్. 1000 రూకల పనిష్మెంట్ ఇచ్చి తొలగించవలను, తల గొరిగించవలను, గుండు చేపించేవాళ్ళు. కానీ లింగం ఫసక్యం లేదు. పెళ్లి కాని బ్రాహ్మణ స్త్రీతో వైశ్యుడు కానీ క్షత్రుడు కానీ, అమ్మో పెద్దోళ్ళంటే అది చేస్తున్నారు మరి. పెళ్లి కాని బ్రాహ్మణ స్త్రీతో వైశ్యుడు కానీ క్షత్రుడు కానీ పోయినచో వైశ్యునికి 500 రూకల దండన, క్షత్రుడికి 1000 రూకల దండనను విధించవలెను. ఏంటది? బ్రాహ్మణ స్త్రీతో సరే వీళ్ళు అమ్యమ్మైనా సరే వీళ్ళు కేవలం ఇదేనా? మరి శూద్రుడికి ఎందుకు పాపం అట్లా? ఓ జాతి తక్కువనా? వింటున్నారా బాబు? మేము పెద్ద క్యాస్ట్లు అనుకుంటే వ్యక్తులారా, మీరు వింటున్నారా? మీరు ఏ కులమైనా సరే, అంటిల్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ అ బ్రాహ్మణ్ యూ విల్ బి పనిష్డ్. ఓకే, అంటే బ్రాహ్మణునికి కూడా ఉండొచ్చు, కానీ ఈ లింగం ఫసక్ అనేది అయితే మాత్రం ఉండదని నా గట్టి నమ్మకం. ఉంటే ఒకవేళ మీరు చెప్పొచ్చు. ఈ వైశ్య క్షత్రియులు వివాహిత అయిన బ్రాహ్మణ స్త్రీతో పోయినచో, ఇందాకేమో క్షత్రుడికి 1000, వైశ్యుడికేమో 500 అంట. పెళ్లి కాని బ్రాహ్మణ అమ్మాయి అయితే, పెళ్ళైన బ్రాహ్మణ అమ్మాయి అయితే శూద్రుని దండించినట్లు మండుచున్న ఇనుప సయ్యలపై పండబెట్టి తగలబెట్టవలెను. అడ్డే మొత్తానికి వచ్చారు లైన్లోకి. కానీ బ్రాహ్మణులకు మరి అదైతే ఉండదు అనుకుంటున్నాను నేను. ఓకే ఫైన్, ఉండదు అని నేను చెప్పడం ఎందుకు? ముందుకెళ్తే తెలుసు పెద్దగా. శూద్రుడికేమో లింగం కసక్కు, డబ్బులు ఫసక్కు కదా, వీళ్ళకేమో డబ్బులు ఫసక్కు. ఇప్పుడు బ్రాహ్మణునికి ఏముంటుందో చూద్దాం. వివాహిత అయిన స్త్రీతో బలవంతంగా రమించిన బ్రాహ్మణునకు 1000 రూకల దండన. చూసారా, ఏ అమ్మాయి అయినా సరే, అక్కడ వర్ణం ఏం చెప్పాల, ఏ అమ్మాయి అయినా సరే వివాహిత అయిన స్త్రీతో బ్రాహ్మణుడు రమిస్తే 1000 రూకల దండన. ఆ స్త్రీ తాను ఇష్టపడి ఇంకొక బ్రాహ్మణునితో పోతే అతనికి 500 రూకల దండన విధించాలి. ఓకే, ఇష్టమైనా సరే అడిగి 500 దండన. అట్లే బ్రాహ్మణునకు ప్రాణాంతక దండము
శిరోముండనమే. ఇది పాయింట్. ఇది నేను దాని నుంచి చెప్పాలనుకుంటున్నాను. చూసారా ఎంత వివక్ష, చూసారా? బ్రాహ్మణునికి ప్రాణాంతకమైన దండం ఏంటంటే శిరోముండనమే అని అంట. అంటే అదే అతనికి ఎక్స్ట్రీమ్ లెవెల్ పనిష్మెంట్, ఇంకా అంతకుమించి ఎవరు. ప్రాణాంతకమైన దండానికి ఇక్కడ వివరణ కూడా ఇచ్చారు బ్రాకెట్లో. ఏంటో తెలుసా? బ్రాహ్మణునికి ఇక్కడ ఉన్నావా, మండుచున్న ఇనుపసయ్యపై పండబెట్టి ప్రాణములు తీయుట. ఇది శూద్రుడికి ఉంది, ఇది క్షత్రియుడికి ఉంది. ఈ పనిష్మెంట్ మళ్ళీ వైశ్యుడికి ఉంది, కానీ బ్రాహ్మణుడికి లేదు. ఎందుకో మరి బ్రహ్మదేవుడు ముఖం నుంచి పుట్టారు కదా బ్రాహ్మణులు, అందుకేనేమో. అసలు ఇంతకంటే దారుణం ఏంటంటే శూద్రుడిది లింగం కసక్ అంట. చూసారా? అట్లే బ్రాహ్మణుడికి ప్రాణాంతక దండము శిరోముండనమే. ఇతర జాతుల వారికి ప్రాణాంతక దండము విధింపవచ్చును. వేరే జాతుల వాళ్ళకైతే ప్రాణాంతక దండం ఉంటుంది, బ్రాహ్మణుడు మాత్రం ఎక్సెప్షనల్. బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ప్రాణదండమును మాత్రం విధించకూడదు. ఎందుకంటే మనిషి కాదా ఏంటాడు బ్రాహ్మణుడు. అందుకే మీకు అర్థమవుతుందా? భారతదేశంలో రాజ్యాంగం అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ డ్రాఫ్టింగ్ కమిటీ వీళ్ళందరూ రచించింది ఎందుకు అనుకున్నారు? ఇందుకే. మనుషులందరూ ఒక్కటే. ఎవడు ఏ తప్పు చేసినా, బ్రాహ్మణుడు చేసినా, క్షత్రియుడు చేసినా, వైశ్యుడు చేసినా, శూద్రుడు అనేవాడు చేసినా, అసలు ముందు ఈ వివక్షే లేదు రాజ్యాంగంలో. మనిషికి కొన్ని హక్కులు, కొన్ని నియమాలు ఇచ్చారు. అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఈ లుచ్చాలు రాజ్యాంగాన్ని విమర్శిస్తారు. ఈ లుచ్చాలు మనధర్మ శాస్త్రం పాటించండి. అయిపోలా సినిమా ఇంకా ఉంది. నవమాధ్యాయం అంట. నవమాధ్యాయం ఎక్కడ వచ్చేసావు? నవమాధ్యాయం వచ్చేసి నవమాధ్యాయం ఇది ఎక్కువ టైం తీసుకోండి, వచ్చేసింది, కిందే ఉంది. నవమాధ్యాయంలో చెప్పనా, ధర్మ మార్గములోనున్న స్త్రీలు, నవమాధ్యాయంలో ఫస్ట్ పాయింట్ నుంచి, ధర్మ మార్గములోనున్న స్త్రీలు పురుషులు వియోగంలో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఆచరించాల్సిన ధర్మాలు ఇక మీకు వివరిస్తున్నానని భృగ మహర్షి పలికెను. భృగ మహర్షి చెప్పాడంట. ఏమని? పురుషులు తమ స్త్రీలను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకోవాలి. ఇది పోయిన వీడియోలో చెప్పా, గుర్తుందా? పురుషులు తమ స్త్రీలను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకోవాలంట. స్టార్టింగ్లో కూడా చెప్పా. అంటే ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ వశంలో ఉంచుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోలింగ్. విమెన్ షుడ్ బి కంట్రోల్డ్. అమ్మా ఆడవాళ్ళారా, మీరు ఒకవేళ మనధర్మ శాస్త్రం గురించి, మీరు స్త్రీలారా, మీరు హిందూ మతాన్ని మీరు ఫాలో అవ్వండి, తప్పులేదు, అది మీకు సంబంధించిన హక్కు. కానీ మనుధర్మ శాస్త్రంలో ఉండే స్త్రీల మీద వివక్ష, అణచివేత గురించి బ్రహ్మానందం లాంటి హిందువులు చెప్పినా, మాలాంటి నాస్తికులు చెప్పినా, ఇంకా ఎవరు చెప్పినా సరే దాన్ని ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయండి. గివ్ ఎ థాట్, జస్ట్ గివ్ ఎ థాట్. ఆ ఉమెన్ షుడ్ బి కంట్రోల్డ్ అని క్లియర్గా చెప్తున్నాడు మనువు. అర్థమవుతుందా? తమ ఆధీనంలో ఉంచుకోవాలంట అబ్బాయిలు. ఆ స్త్రీలు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక, ఇండిపెండెంట్గా ఒకవేళ మీరు ఆలోచిస్తే ఊరుకోకుండా పురుషులు తమ వశంలో ఉంచుకోవాలి. వశం కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోల్ రా బత్తాయిల్లరా, కంట్రోల్ అంటారు దీన్ని. కంట్రోల్. మనకి కొన్ని వాదాలు తెలిస్తే, ఈ ఫెమినిజం అని, స్త్రీవాదాలు ఇవన్నీ తెలిస్తే మనకు తెలిసేస్తాయి. ఇవన్నీ మనకేం తెలిసేస్తాయి? ఆడెవడో ఎప్పుడో రాసిన దిక్కుమాలిన పుస్తకం గురించి ఇప్పుడు మీరు డిబేట్లు, మళ్ళీ దీనికి పెద్ద పుస్తకం లాగా పెద్ద స్టాల్వర్ట్ లాంటి పర్సనాలిటీలు, హిందూ మతంలో ఉండే స్టాల్వర్ట్ లాంటి పర్సనాలిటీలు, బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు మళ్ళీ మీరు ట్రాల్ చేయటం మీ బతుకులకి. స్త్రీని బాల్యంలో తండ్రి రక్షిస్తాడు, ఈ దరిద్రం చూసిందేగా. ఈ విధంగా స్త్రీలు ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర ఉండటమే మంచిది, కానీ ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదమ్మా. మీరు ఒంటరిగా ఉండకూడదమ్మా. మీరు యుక్త వయస్సులో తన కూతురికి పెళ్లి చేయకపోతే ఇదంతా పక్కన పెడదాం కాసేపు, మళ్ళీ ఇదంతా సోది. ఇది ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ 11 to 19 వెళ్దాం మనం కాసేపు. స్త్రీలను కావలి పెట్టి ఎప్పుడు వారిని కాపాడలేము. చూసారా విమెన్, జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. స్త్రీలనంట కావలి పట్టి ఎప్పుడు కాపాడలేరంట. వాళ్ళు ఎప్పుడు కాపాడలే, వాళ్ళకి వెచ్చలవిడి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. తమను తాము కాపాడుకునే స్త్రీలే సురక్షితంగా ఉంటారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళే సురక్షితంగా ఉంటారు. మద్యపానం, దుర్మార్గులతో కలిసి ఉండుట, భర్తకు దూరంగా ఉండుట అనేవి స్త్రీలను చెడగొడతాయి. మాకు తెలుసులే. చెడు బుద్ధి కలిగిన స్త్రీలు వయస్సు, మంచి రూపం కలిగిన పురుషుడు కావాలని భావించక, అతడు ఎట్లున్నా పురుషుడైతే చాలనుకునే భావనతో దుష్ట సాంగత్యం చేస్తారంట. వినండి, బాగా వినండి. మన
ఈ హిందూ మతంలో ఉండే ఈ మనుధర్మశాస్త్రం అనే పుస్తకంలో ఉండే దారుణమైన వర్సెస్ వినండి, బాగా వినండి, చెవులు నెక్కబడుచుకొని వెళ్ళాలా. చెడు బుద్ధి కలిగిన స్త్రీలు వయస్సు మంచి రూపం కలిగిన పురుషుడు కావాలని భావించక, వయస్సు మంచి యంగ్స్టరు బాగా అందంగా ఉండే పురుషుడు కావాలి అని అనుకోకుండా అతడు ఎట్లున్నా పురుషుడైతే చాలు అన్న భావనతో దుష్ట సాంగత్యం చేస్తారంట. వాడు ఎట్లున్నా సరే పురుషుడైతే చాలు అనే దుష్ట సాంగత్యం చేస్తారంట స్త్రీలు. జనరలైజింగ్, స్త్రీలందరినీ ఒక కాటన్ కట్టేసి మొత్తం అందరినీ జనరలైజ్ చేయటం. వీడు ఈ మనోగాడు, ఈ లుచ్చా రాసిన ఒక ఒక పుస్తకాన్ని ఈ బత్తాయి గాళ్ళు తన మీద ఎక్కువ ఎత్తుకోబాకండి, రసం కారిపోద్ది మీకు. చెడు బుద్ధి కలిగిన స్త్రీలకు చంచలమైన మనస్తత్వం ఉన్నందువల్ల, భర్తపై సద్భావన లేనందువల్ల, భర్త ఎంత జాగ్రత్తగా చూచుకున్నా వారు అతనిపై చెడు భావనతో చెడిపోవుచున్నారు. మగాడి మనసులో ఒక అనుమానం అనే విత్తనాన్ని నాటుతున్నాడు ఈ లుచ్చ. మీరంత మంచిగున్న మగాళ్ళారు, ఆడవాళ్ళు మాత్రం వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ పెట్టేసుకుంటారని చెప్తున్నాడు. భర్త ఎంత జాగ్రత్తగా చూచుకున్నా వారు అతనిపై చెడు భావనతో చెడిపోతున్నారంట. ఈ విధంగా అండర్లైన్, ఒక్కసారి పదం వినండి. ఈ విధంగా స్వభావ సిద్ధమైన స్త్రీల యొక్క స్వభావాన్ని గుర్తించి పురుషుడు వారిని రక్షించుటకై చాలా కష్టపడాలంట. విన్నారా? స్వభావ సిద్ధంగా వాళ్ళకి లక్షణాలు వచ్చినాయి అంట. సరే, వాళ్ళకి ఏ లక్షణాలు? అందంగా ఉన్నాడా, యంగ్స్టరా, ఎన్నో అవసరంలా. మగాడైతే మేము వెళ్ళిపోతాం, భర్తల్ని ఇబ్బంది పెడదామా అంటే భర్తల్ని చీట్ చేసేసి బయటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టేసుకోవటం. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇదంతా కూడా అబ్బాయిలకి ఒకవేళ రివర్స్ రోల్ చేస్తే, జెండర్స్ని రివర్స్ చేస్తే, ఫస్ట్లో చెప్పాను చూసారా ఎంత మండింది. పురుషుడిని స్త్రీలు ఆధీనంలో ఉంచుకోవాలి, పురుషుడు పుట్టుకతోనే బుద్ధి లాంటిది, మీరు ఎంత బాగున్నా సరే పురుషుడు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎలా ఉంది జనరలైజ్డ్గా స్టేట్మెంటు? అంటే మరి ఆడవాళ్ళకి వాళ్ళ హక్కులు ఉండొద్దా? వాళ్ళు మనుషులు కాదా? కాబట్టి ఇంత వివక్ష కలిగిన ఈ పుస్తకం అనే మనుధర్మశాస్త్రం అనే అనే లుచ్చా రాసిన ఈ మనుధర్మశాస్త్రం అనే పొరంబోకు పుస్తకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు కాల్చారు? ఇందుకే. దీంట్లో మనుషులకి హక్కులు లేవు, వర్ణాలకి హక్కులు ఉన్నాయి. ఈ వర్ణానికి ఈ హక్కు, ఈ వర్ణంలో పుట్టినోడికి ఈ హక్కు. బ్రాహ్మణుడైతే శ్రేష్ఠుడు, శూద్రుడైతే వాడికి చాలా మరణదండనలు కూడా ఉన్నాయి. ఇంత దారుణమైన పుస్తకాన్ని బత్తాయిలు మోస్తున్నారు. పోయండి. దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూ అవర్స్. మళ్ళీ మనం మనుస్మృతికి సంబంధించిన సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం, సరేనా? థ్యాంక్ యూ సో మచ్.